మనం తల్లిదండ్రులుగా మన తల్లిదండ్రుల దగ్గర మనం భయపడ్డాం, పిల్లల దగ్గర కూడా భయపడుతున్నాం. అటుకీ కాక ఇటుకీ కాక మధ్యలో మనం పుట్టడం చాలా దురదృష్టకరం. ఇప్పటికీ మా అమ్మ నాన్న అంటే నాకు భయమే. ఏంటంటాడు మా నాన్న, మా అమ్మ ఏంటంటారు. పిల్లల దగ్గర భయం, తల్లిదండ్రుల దగ్గర భయం. అలా ఉంది. అంటే మన జనరేషన్ పరిస్థితి అలా ఉంది. ఇక ఈ ఎడ్యుకేషన్కి మీరు ప్రైవేట్ స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేస్తే 40 నుంచి 50 వేలు అవుతాయి. నేను మాట ఎందుకుంటున్నానంటే, ఫ్రీగా ఏదైనా వస్తే దాంట్లో విలువ మనకు తెలియదు. ఫ్రీగా వస్తుంది కదా, పుస్తకాలు ఫ్రీ, బ్యాగ్ ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, అన్నీ ఫ్రీయే. ఆ పుస్తకాలకి అట్లేసేది లేదో మీరు చూడరు. ఆడు యూనిఫామ్ కుట్టించుకోవాలంటే ఇక్కడ కుట్టించుకొని వస్తాడు. నేను చెప్పాను, గ్రేడ్తో వెనక్కి కోసేస్తాను, యూనిఫామ్ ప్రాపర్గా స్టిచ్ చేసుకోవాలి, ఇక్కడ వరకే ఉండాలి అని అంటే అది ఇక్కడ వరకు కుట్టించుకొని వస్తున్నాను. ఏం మీకు తెలియదా? మీకు కనిపించదా? కాన్వెంట్ పిల్లలు ఎలా తయారై వెళ్తారు? టక్ చేసుకొని నీట్గా టాప్ టు బాటమ్ ఎలా ఉంటారు? మీకు కనిపించదా? మీకు అది యూనిఫామ్ ఎలా స్టిచ్ చేస్తున్నారో మీకు అర్థం కాదా? వాళ్ళ మాయలో పడతారేంటి మీరు? కళ్ళు మూస్తే ఈ ప్రపంచాన్ని జోబులో వేసుకొని వెళ్ళిపోతారు. అంత డేంజర్ ఇప్పుడు పిల్లలు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏమర్పాటుగా ఉండకూడదు. ఒక మొక్క వేసినా ఆ మొక్కకి నీళ్ళు పోయాలా, అది పెద్ద అయిన తర్వాత దాన్ని కంచి పెట్టాలా, ఏ ఆవులు ఏమి కూడా దాన్ని టచ్ చేయకుండా చూసుకోవాలా. ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం మొక్కని, మరి మన పిల్లల్ని కూడా అలాగే చూసుకోవాలి. కాబట్టి ఆ పుస్తకాలు నోట్స్ ఉన్నాయి, ఆ నోట్స్ ఉన్నాయా లేదా, ఆ నోట్స్ కట్లు ఉన్నాయా లేదా, ఆ నోట్స్ ఏమైనా రాస్తున్నారా లేదా, ఓపెన్ చేయమని పిల్లలకి భయపడతారు. ఓపెన్ చేయమని నోట్స్లో ఏమున్నాయి చూసిపోయండి, లేకపోతే టీచర్స్ అడగండి, సార్ ఏం లేదు సార్. అప్పుడు ప్రాబ్లం ఏంటనేది టీచర్ ప్రాబ్లమా, స్టూడెంట్ ప్రాబ్లమా తెలుస్తుంది. చెక్ చేయాలి మీరు. చెక్ చేయకపోతే అవ్వదు. నా కష్టం అంతా పోతుంది. ఇక్కడ హెయిర్ కట్ ఉంది, మొత్తం తీసేస్తాడు. ఈ పక్కన తీసేస్తాడు, పైన ఇస్తాడు. దానివల్ల ఏమవుతుంది? అర్థం దగ్గరికి వెళ్ళేటప్పటికి నాకు అన్నీ తెలుసు, నాకు తెలియదు లేదు, నేను మా నాన్నకంటా పెద్ద, నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అనేటటువంటి భావనలోకి వెళ్ళిపోతాడు. ఆ హెయిర్ స్టైల్ వల్ల. దట్ హెయిర్ స్టైల్ వెరీ 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 రాంగ్ హెయిర్ స్టైల్. స్టూడెంట్ విద్యార్థి దశలో అది హెయిర్ స్టైల్ అనేది ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారమే ఉండాలి. అలాగే ఈ మధ్యకాలంలో అపార్ అని చెప్పి ఒక కార్డు జనరేట్ చేస్తుంది గవర్నమెంట్. ఒక పెన్ నెంబర్ అనేది ఇస్తుంది. మీరు మీ పిల్లాన్ని ఇంకో స్కూల్లో జాయిన్ చేయాలి అంటే మీరు హెడ్ మాస్టర్ దగ్గరికి అలా వచ్చి అలా వెళ్ళిపోవటమే. ఒక ఏటీఎం కార్డు లాంటిది వస్తుంది. మీరు ఆ కార్డు పట్టుకొని ఇంకొక స్కూల్ మారాలన్నా, లేకపోతే ఇంకో కాలేజీకి పోవాలన్నా ఆ కార్డు పట్టుకొని పోతే ఆ కార్డు ఏటీఎం కార్డు లాగా ఆన్లైన్లో ఇన్సర్ట్ చేస్తే మొత్తం ఆడి స్టడీ సర్టిఫికేట్, టీసీ, ఆడి మార్కులు, ఎవ్రీథింగ్, యూ కలెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దట్ కార్డ్. అలాంటి ఒక మంచి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి చేశాయి.